వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో భాగం మనం ఇండియన్ హిస్టరీ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బుద్ధుని యొక్క గుర్రం పేరు ఏమిటి? బుద్ధుని యొక్క గుర్రం పేరు కాంతక అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అయితే అలెగ్జాండర్ గుర్రం యొక్క పేరు బుస్సీపాలస్ మరియు రాజు యొక్క మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం పేరు చేతక్. బుద్ధుని యొక్క గుర్రం పేరు గతంలో అడిగారు, ఇది కాంతక. అలెగ్జాండర్ యొక్క గుర్రం పేరు ఏంటి? బుస్సీపాలస్. మహారాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్కగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రైల్వేల యొక్క పితామహుడు ఎవరు? భారత రైల్వేల యొక్క పితామహుడిని మనం లార్డ్ డల్హౌసీని ప్రవేశపెట్టాం. లార్డ్ డల్హౌసీని భారత రైల్వే పితామహుడు కలిగిన 1853 సంవత్సరంలో మన భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రారంభించాడు. ఈయన పోస్టల్ వ్యవస్థను కూడా ప్రారంభించాడు. ఇక నోట్ చూడండి, 1853 ఏప్రిల్ 16న మొట్టమొదటి రైలును ముంబై టు థానే మధ్య ప్రారంభించాడు. మొత్తము 34 కిలోమీటర్ని 21 మైళ్ళు ప్రయాణించింది. 400 మంది ప్రయాణికులతో. భారత రైలు ప్రారంభించారు 1853 ఏప్రిల్ 16. ఇయర్ ఇంపార్టెంట్ ఇక్కడ ముంబై టు థానే చాలాసార్లు అడిగారు. అయితే దీన్ని గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ అనే రైల్వే కంపెనీ ప్రారంభించింది. అయితే ఆంధ్రదేశంలో ప్రారంభించిన మొట్టమొదటి రైల్వే అనేది ఎప్పుడు ప్రారంభమైంది? భారతదేశంలో 1853 ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రదేశంలో 1862లో మొట్టమొదటిసారి రైల్వేలు ప్రారంభమయ్యాయి. మనకు 1853 ఓకే. ఇప్పుడు 1962లో 1853 అయితే భారతదేశంలో, 1862 అయితే ఏపీలో. ఎక్కడంటే పుత్తూరు టు రేణిగుంట మధ్య నడిచింది. భారతదేశంలో అయితే ముంబై టు థానే, పుత్తూరు టు రేణిగుంట ఆంధ్రాలో. అయితే మొట్టమొదటి రైల్వే మంత్రి ఎవరు? జాన్ మథాయ్. ఈయన స్వతంత్ర భారతదేశంలో తొలి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఎవరు? జాన్ మథాయ్, 1948. అలానే ప్రపంచంలోని అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏదంటే మనకు కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ రైల్వే స్టేషన్. గతంలో ఉత్తరప్రదేశ్లోని ఖరగ్పూర్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఇదే హుబ్లీ రైల్వే స్టేషన్. దీన్ని శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బల్లి జంక్షన్ అంటారు. మొత్తం 1507 మీటర్ ఇస్తుంది. హుబ్లీ రైల్వే స్టేషన్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు కూడా కలిగి ఉంది. ఇక్కడ నోట్ చూడండి, గతంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జంక్షన్ పొడవైంది. ప్రస్తుతం అయితే హుబ్లీ రైల్వే స్టేషన్గా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. అలానే స్వతంత్ర భారతదేశంలో మొదటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఆర్కే షణ్ముగం శెట్టి. ఈయన పూర్తి పేరు రామస్వామి శెట్టి కందస్వామి షణ్ముగం శెట్టి. 1940 నవంబర్. అలానే స్వతంత్ర భారత మొదటి ఆర్థిక మంత్రి కూడా ఆర్కే షణ్ముగం శెట్టి. ప్రస్తుతం అయితే నిర్మలా సీతారామన్ గారు. అలానే ఎస్బీఐ యొక్క మొదటి చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి చైర్మన్ 1950 జూలై 1 ఏర్పాటు చేశారు. దీని చైర్మన్ జాన్ మథాయ్. మొట్టమొదటి రైల్వే మంత్రి కాబట్టి అలాగే చెప్తున్నాను, ఎవరు? జాన్ మథాయ్. అయితే ప్రస్తుత ఎస్బీఐ చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అంటే మనకు చెల్లా శ్రీనివాసులు శెట్టి, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత రైల్వే మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్. రైల్వే బోర్డు చైర్మన్ చాలాసార్లు అడిగారు. మనకు రైల్వే బోర్డు చైర్మన్ ప్రస్తుతం మరియు సిఓ సతీష్ కుమార్. ఎవరు? సతీష్ కుమార్ అండి. ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్ వాడు సిఈఓ సతీష్ కుమార్ చెప్తుంది. ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి రైల్వే బోర్డు చైర్మన్ మరియు సిఈఓ అనే పదవి చేరిన మొదటి దళితుడిగా తెలుస్తుంది. ఓకే, ఇలానే నేర్చుకోవాలి. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం మనకు ఏప్రిల్ 1 నుంచి మార్చి 30 వరకు ఉంటుంది. దీన్ని మనకు ఫస్ట్ మార్చి మంత్ కదా, ఏప్రిల్ తర్వాత మనకు ఏఎం అని గుర్తుపెట్టుకోండి. ఏఎం, ఏలో ఏప్రిల్, ఎంలో మార్చి ఉంటుంది. ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది, 31తో ఎండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మార్చి 31, ఏప్రిల్ టు మార్చి 30. ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది, మార్చి 31తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగరాన్ని పాలించే రాజవంశాల యొక్క క్రమంలో సరైనది ఏది? మనకు సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, ఆరవీడు అనే వంశాలు వరుసగా 4 వంశాలు పాలించాయి ఈ విజయనగరాన్ని. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ నోట్ చూడండి, సంగమ వంశం యొక్క పరిపాలన కాలం 1336 నుంచి 1485. విజయనగర సామ్రాజ్యాన్ని ఎక్కువ కాలం పాలించిన వంశం మనకు సంగమ వంశం తెలుస్తుంది. అయితే నోట్ చూడండి, ఇక్కడ విజయనగర సామ్రాజ్య స్థాపకులు మొదటి హరిహరరాయలు మరియు బుక్కరాయలు.
అయితే ఈ మొదటి హరిహరాయలు బుక్కరాయలు విద్యారణ్య స్వామి కర్ణాటకలోని శృంగేరి యొక్క పీఠాధిపతి విద్యారణ్య స్వామి యొక్క ప్రేరణతో 1336 ఏప్రిల్ 18న తుంగభద్రా నది తీరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సాలువ వంశం 1485 నుంచి 1505. అతి తక్కువ కాలం పాలించిన వంశం సాలువ వంశం. నెక్స్ట్ తులవ వంశం, ఆరవీటి వంశం వీరి యొక్క కాలాలు. అయితే ఈ 4 వంశంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు సంగమ వంశం, ఆరవీటి వంశం కాగా కర్ణాటక ప్రాంత వాసులు సాలువ మరియు తులువగా తెలుస్తుంది. ఇక నోట్ చూడండి, విజయనగర సామ్రాజ్యం యొక్క మొదటి పాలకుడు ఎవరంటే మొదటి హరిహరరాయలు. అయితే విజయనగర సామ్రాజ్య పాలించిన అతి గొప్ప పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలైన తులువ వంశానికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్య చివరి పాలకుడు 3వ శ్రీరంగరాయలు. ఈయన ఆరవీటి వంశం రాజు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు? ఆప్షన్ కాదంబరి లేదా కాదంబరి గంగూలీ. కాదంబరి గంగూలీ గారు 1889 బొంబాయిలో జరిగినటువంటి ఐఎన్సి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు. అటువంటి 10 మంది మహిళల్లో ఈమె ఒకరు. ఈమె బెంగాల్ యొక్క మొదటి వైద్యురాలు మరియు ఈ సమావేశం హాజరయ్యారు మరియు ప్రసంగించడం జరిగింది. అయితే 1889 యొక్క బొంబాయి ఐఎన్సి సమావేశ అధ్యక్షుడు విలియం వెడర్బర్న్. అలానే ఈ విలియం వెడర్బర్న్ 1889 బొంబాయి ఐఎన్సికి, 1910 అలహాబాద్ ఐఎన్సికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? విలియం వెడర్బర్న్. ఈయన ఏఓ హ్యూమ్ యొక్క ఇక్కడ చూడండి ఇలా కాదంబరి గంగూలీకి వచ్చింది కదా. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరని చాలాసార్లు అడిగారు. ఎవరు? అనీ బెసెంట్. ఈమె 1917లో కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అయితే ఐఎన్సి సమావేశానికి అధ్యక్ష 2వ మహిళ ఎవరు? సరోజినీ నాయుడు. అయితే ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి భారతీయులు అంటే మనకు సరోజినీ నాయుడు వస్తుంది. ఓకే, మొట్టమొదటి మహిళ అంటే మాత్రం అనీ బెసెంట్ వస్తుంది. మొదటి భారతీయురాలు మరియు 2వ మహిళ అంటే సరోజినీ నాయుడు 1920 సమావేశం, కాన్పూర్ సమావేశం. ఐఎన్సికి అధ్యక్షించిన 3వ మహిళ మరియు మొదటి బెంగాలీ మహిళ నళిని సేన్ గుప్తా 1933 కలకత్తా సమావేశం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మొత్తం 3 మహిళలు ఉన్నారు. వారిలో మొదటి మహిళ వచ్చి అనీ బెసెంట్ 1917 కలకత్తా, 2వ మహిళ మరియు మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు 1925 కాన్పూర్ సమావేశం, 3వ మహిళ నళిని సేన్ గుప్తా కలకత్తా సమావేశం 1933. అలానే మొదటి బెంగాలీ మహిళను కూడా నళిని సేన్ గుప్తా. ఇక్కడ చూడండి 1925 సమావేశానికి అధిగమించిన వారు సరోజినీ నాయుడు. అయితే 1924 ఐఎన్సి సమావేశం మనకు కర్ణాటకలోని బెల్గాంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు మనకు గాంధీజీ. వెరీ ఇంపార్టెంట్. గాంధీజీ ఏ ఐఎన్సి సమావేశ అధ్యక్షత వహించారు అడుగుతారు. ఎప్పుడు? 1924 సంవత్సరం బెల్గాం సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఇప్పుడు 1925కు ముందు 24లో గాంధీజీ, 25 సరోజినీ నాయుడు. గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ప్రార్థనా సమాజ్ యొక్క స్థాపకులు ఎవరు? ప్రార్థనా సమాజాన్ని మనకు ఆత్మారాం పాండురంగ స్థాపించారు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 1867 మార్చి 31న మహారాష్ట్రలోని ముంబైలో స్థాపించబడింది ప్రార్థనా సమావేశం. అయితే వీరేశలింగం పంతులు దక్షిణ భారతదేశంలో ప్రార్థనా సమాజాన్ని ప్రోత్సహించి తెలుగు సంస్కర్తగా. అలానే కొన్ని సమాజాలని చూద్దాం. బ్రహ్మ సమాజ స్థాపకులు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ 1828లో కలకత్తాలో స్థాపించారు. అలానే సత్యశోధక సమాజ స్థాపకులు జ్యోతిరావు పాపులే. ఈయన మహారాష్ట్రపులో 1873లో స్థాపించారు. ఆర్య సమాజ్ యొక్క స్థాపకులు ఎవరు? స్వామి దయానంద సరస్వతి 1875 ఏప్రిల్ 10 ముంబైలో స్థాపించారు. అలానే థియోసాఫికల్ సొసైటీని దివ్య జ్ఞాన సమాజం అంటారు. 1875లో బ్లావర్స్కీ మరియు కల్నల్ వోల్కర్లు స్థాపించారు న్యూయార్క్ నగరంలో. ఈ దివ్య జ్ఞాన సమాజం లేదా థియోసాఫికల్ సొసైటీ యొక్క మొదటి అధ్యక్షులు ఎవరంటే హెన్రీ వోల్కాట్. అయితే 1875లో న్యూయార్క్లో స్థాపించిన థియోసాఫికల్ సొసైటీ 1870 బొంబాయికి మార్చారు. యొక్క కొన్ని కారణాలతో 1882లో దీన్ని ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్ నుండి మద్రాసులోని అడయార్కు మార్చారు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. యంగ్ బెంగాల్ ఉద్యమం లేదా యువ బెంగాల్ ఉద్యమం యొక్క స్థాపకులు మనకు హెన్రీ వివియన్ డిరోజిగో తెలుస్తుంది. అలానే రహ్నోయి మొయిదుద్దీన్ మహాన్ స్థాపకులు ఎస్ఎస్ బెంగాలీ, నవరోజీ పుర్దోజీ, దాదాబాయి నవరోజీ. అలానే అలీగర్ ఉద్యమం యొక్క స్థాపకులు ఎవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్.
ఓకే. రామకృష్ణ మిషన్ను స్వామి వివేకానంద స్థాపించారు. 1897 కలకత్తాలో బేలూరులో స్థాపించారు. గుర్తుపెట్టుకోవాలి. ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థాపకులు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. 1905 జూన్ 12న మహారాష్ట్రలోని పూణేలో స్థాపించారు. ఇలా మనం ఒక బిట్ చూసుకుని మనకు 360 డిగ్రీలో మనం ఆలోచించుకొని క్లారిటీగా చేసుకోవాలి. ఇలానే చదువుకోండి. టేబుల్ ఫామ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఉద్యమ సమయంలో వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే బిరుదు లభించింది? ఇక్కడ చూడండి, చంపారన్ ఉద్యమం, క్విట్ ఇండియా, బార్డోలీ పైవేది. ఇక్కడ 1922లో జరిగినటువంటి బార్డోలీ సత్యాగ్రహంలో సర్దార్ అనే బిరుదును ఈ ఉద్యమ సమయంలో గాంధీజీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోట్ చూడండి, 1920లో భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం బార్డోలీ. ఇప్పుడు ఎగ్జామ్లో మైక్రో పాయింట్స్ కొడుతుంటే బార్డోలీ అనే సత్యాగ్రహం ఉంది కదా, ఈ బార్డోలీ ఏ రాష్ట్రంలో ఉంది, ఏ ప్రాంతంలో అడిగారు. ఓకే, కాబట్టి గుజరాత్లోని బార్డోలో బ్రిటిష్ వారు విధించిన అధిక భూశిస్తుకు అంటే ఎంత ఇచ్చారు? 22% విధించారంట. దీనికి వ్యతిరేకంగా జరిగిందే ఈ బార్డోలీ సత్యాగ్రహం. ఈ బార్డోలీ సత్యాగ్రహ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. శిస్తు తగ్గించడంతో ఈ ఉద్యమం అనేది పరిసమాప్తమైంది. అయితే బార్డోలీ సత్యాగ్రహంలో వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన గొప్ప సంస్థాగత నైపుణ్యానికి మహాత్మా గాంధీ ఆయనకు సర్దార్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అలానే బార్డోలీ ఉన్నటువంటి మహిళలు వల్లభాయ్ పటేల్కు లేదా వల్లభాయ్ పటేల్ను సర్దార్ అని పిలిచారు కూడా జరుగుతుంది. ఇచ్చిన వారు గాంధీజీ, పిలిచిన వారు కూడా వల్లభాయ్ పటేల్ యొక్క మహిళలుగా తెలుస్తుంది. సర్దార్ అనగా ఇందులో అర్థము ముఖ్యమంత్రి లేదా నాయకుడిగా తెలుస్తుంది. అలానే ఈయన యొక్క దినోత్సవాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ దినోత్సవం ఇప్పుడు అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతారు భారతదేశంలో. అలానే గుజరాత్లోని నర్మదా నదిపై కెవాడియా సమీపంలో అత్యంత పెద్ద స్టాచ్యూ ఉన్నది ప్రపంచంలోని. ఎవరిది? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏ నది తీరం అంటే మనకు నర్మదా నది తీరంలో. ఇక్కడ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాడిన. ఓకే, ఎక్కడ సమీపంలో ఉంది? కెవాడి అనే ప్రాంతంలో నర్మదా నదిపై గుజరాత్ సమీపంలో ఉంది. ప్రపంచం అత్యంత సర్దార్ పటేల్ యొక్క విగ్రహం. దాన్ని జాతీయ ఐక్యతా విగ్రహం కూడా అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఇక్కడ చూడండి, 72 మంది, 101 మంది, 59, 69. అయితే మొదటి ఐఎన్సీకి మొత్తం 72 మంది సభ్యులు హాజరయ్యారు. ఎంతమంది? 70 మంది. అయితే మొదటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఐఎన్సీ స్థాపకుడు ఎప్పుడు? 1885. ఎవరు? ఏఓహం స్థాపించబడింది. దీన్ని ఐఎన్సీ పితామహుడు అంటారు. ఇక్కడ చూడండి, అయితే మొదటి ఐఎన్సీ సదస్సును పూనాలో నిర్వహించదలిచారు. కారణం ఏంటంటే ప్లేగు వ్యాధి సంభవించింది. ఆ కారణంతో ముంబైలోని గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో 1885 డిసెంబర్ 28న నిర్వహించడం జరిగింది. అడుగుతాడు, మొదట ఎక్కడి నుంచి పూనాలో నిర్వహించారు? గల కారణం ఏంటంటే ప్లేగు వ్యాధి కారణంతో పూనాలో నిర్వహించబడింది. బొంబాయిలోని ఈ కాలేజీకి నిర్వహించడం జరిగింది 1885 డిసెంబర్ 28న. ఓకే, అయితే గాంధీజీతో ఉప్పు దండి ఇంక చెప్పాం కదా ఎంతమంది? 72 హాజరయ్యారు ఫస్ట్ ఐఎన్సీకి. కొన్ని అంశాలు చూద్దాం. గాంధీజీ యొక్క దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం సభ్యుల సంఖ్య ఎంత? చాలా ఎంతమంది? 78 మంది. ఐఎన్సీకి 72 హాజరయ్యారు. ఉప్పు సత్యాగ్రహం దండి సత్యాగ్రహం అంటే 78 హాజరయ్యారు. 78 మంది. అయితే గాంధీ మరియు అతని అనుచరులు 78 మంది 1930 మార్చి 12న అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 240 మైళ్ళు. కిలోమీటర్ 387 కిలోమీటర్స్. ఎప్పుడు ముగిపోయింది? 1930 ఏప్రిల్ 6న ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. అలానే మొదటి ఆర్టీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి 89 మంది హాజరయ్యారు. ఎంతమంది? 89 మంది. 72 మంది ఏది? ఐఎన్సీ సమావేశం. 78 మంది ఏంది? దండి సత్యాగ్రహం. ఫస్ట్ ఆర్టీసీకి ఎంతమంది? ఆర్టీసీ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్షన్. మొత్తం 3 సదస్సులు ఉంటాయి. 30, 30. ఆర్టీసీ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, గుండ్రటి బల్ల సమావేశాలు. సైమన్ కమిషన్ నివేదికల అంశాల ప్రజలకి లండన్ ప్రాంతం నుండి సదస్సులే ఈ ఆర్టీసీ. లండన్ ప్రాంతంలో 30లో 31, 31, 32 జరిగింది. 30, 31, 32లో 3 సదస్సులు జరిగాయి. అయితే మొదటి సదస్సుకు 89 మంది హాజరయ్యారు. ఈ మొదటి సదస్సును ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. రెండో సదస్సుకు హాజరయ్యారు ఐఎన్సీ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీజీ అడుగుతాడు. మొదటి ఆర్టీసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరవ్వలేదు. రెండవ సమావేశానికి హాజరయ్యారు ఐఎన్సీ నుంచి గాంధీజీ. గుర్తుపెట్టుకోవాలి. మూడో సమావేశం హాజరు కాలేదు. దీనికి అంబేద్కర్ మరియు మహమ్మద్ అలీ జిన్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్టీసీ ఎప్పుడు? మొదటి రౌండ్ సమావేశం 1930, రెండోది 31, 3, 32 జరిగాయి. అయితే మొదటి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరు హాజరగలదు? రెండవ సమావేశానికి గాంధీజీ హాజరయ్యాడు.
ఓకే, మూడోది ఎప్పుడు జరిగింది? 32 జరిగింది. అయితే ఈ 3 ఆర్టీసీలకు 1, 2, 3 సమావేశాలకు మొత్తం సమావేశం హాజరైనటువంటి భారతీయుడు మనకు అంబేద్కర్ చెప్తాం. హాజరైన ఇతరులు కూడా మనకు మహమ్మద్ అలీ జిన్నాగా చెప్తాం. పాకిస్తాన్ వ్యక్తిగా తెలుస్తుంది. హాజరైన వారంటే ఇద్దరు హాజరయ్యారు 3 రౌండ్లు కాబట్టి చాలాసార్లు అడిగారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెహ్రూ రిపోర్ట్ 1920 వ్యతిరేకంగా 14 పాయింట్ ఫార్ములాని 14 పాయింట్స్ ఫార్ములా అంటారు. ప్రకటించిన వారు ఎవరు? నెహ్రూ రిపోర్ట్ 1928 అండి. ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఆపోజిట్గా 14 పాయింట్స్ ఫార్ములా ప్రకటించిన వారు ఎవరు అంటారు? ఎవరు మనకు? మహమ్మద్ అలీ జిన్నా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు? 1928. నెహ్రూ రిపోర్ట్ అంటే మనకి అండి మోతీలాల్ నెహ్రూ గుర్తుపెట్టుకోవాలి. నెహ్రూ రిపోర్ట్ అంటే జవహర్లాల్ నెహ్రూ యొక్క తండ్రి మోతీలాల్ నెహ్రూ వేసిపెట్టారు నెహ్రూ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం లేదండి, అందరికీ సమాన హక్కులు కల్పించాలి, ప్రాథమిక హక్కులు కల్పించాలి, రాజ్యాంగ రచన కోసం కృషి చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. అయితే దీనికి వ్యతిరేకంగా 1929 మార్చి 28న ఢిల్లీలో ముస్లిం సమావేశంలో మహమ్మద్ అలీ జిన్నా 14 పాయింట్స్ ఫార్ములాను రిలీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క జిన్నా యొక్క ఉద్దేశం ఏంది? భవిష్యత్తు భారత రాజ్యాంగంలో ముస్లిం రాజకీయ హక్కులు మరియు ప్రాతినిధ్యాన్ని కాపాడే లక్ష్యంగా జారీ చేశాడు. ఈ 14 పాయింట్స్ ఫార్ములాస్ ఉంటాయి, 14 అంశాలు ఉంటాయండి. ఓకే, మనం మహమ్మద్ అలీ జిన్నా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ స్థాపకుడు ఎవరు? మనకు సలీముల్లా ఖాన్. ఎవరు? సలీముల్లా ఖాన్ 1906లో ఢాకాలో స్థాపించారు ముస్లిం లీగ్ పార్టీ. చాలాసార్లు కూడా అడగడం జరిగింది. ఇక్కడ నోట్ చూడండి, 1906లో బంగ్లాదేశ్లోని ఢాకాలో ఏర్పాటు చేయబడింది ముస్లిం లీగ్ పార్టీ, సలీముల్లా ఖాన్. ఇక్కడ చూడండి, మనకు 1905లో ఒక సంఘటన జరిగింది, అలానే 6లో కూడా జరిగింది, 7లో కూడా జరిగింది. చూద్దాం. అయితే 1905 జూలై 19న బెంగాల్ విభజనను ప్రకటించారు లార్డ్ కర్జన్. దీని యొక్క అమలు 1905 అక్టోబర్ 16. ఇయర్ కూడా ఇంపార్టెంట్, డేట్ కూడా ఇంపార్టెంట్. 1905 అక్టోబర్ 16న అమలు. అయితే బెంగాల్ విభజన రద్దు చేసిన వారు 1911లో లార్డ్ హార్డింజ్ II. నాటి గవర్నర్ వయసులో 1905 ప్రకటించిన వారు లార్డ్ కర్జన్ విభజించారు. దాన్ని రద్దు చేసిన వారు లార్డ్ హార్డింజ్ II 1911. అది 1905. 1906లో ఏమైంది? ఢాకాలో ముస్లిం పార్టీ స్థాపన. అయితే 1907లో ఐఎన్సీ యొక్క చీలిక ఏర్పడింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అతివాదులు మితవాదులుగా ఏ సమావేశం అంటే సూరత్ సమావేశంలో చీలిక ఏర్పడింది. నాటి సమావేశ అధ్యక్షుడు రాజ్ బిహారీ ఘోష్. ఓకే, 1907 సమావేశం విడిపోయిన అతివాద మితవాదులు 1916 లక్నో సమావేశంలో మళ్ళీ కలిసిపోవడం జరిగింది. నాటి అధ్యక్షుడు ఏసీ మజుందార్గా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. 1905లో బెంగాల్ విభజన, 1906లో ముస్లిం పార్టీ స్థాపన, 1907లో ఐఎన్సీ యొక్క చీలిక. ఇక్కడ సూరత్ సమావేశం. అధ్యక్షుడు ఎవరు? మనకు రాజ్ బిహారీ ఘోష్. 1907లో చీలిపోయిన వారు లక్నో సమావేశంలో కలిశారు 1916లో. ఎవరు? ఏసీ మజుందార్ నాటి సమావేశానికి అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు? గోపాలకృష్ణ గోఖలేను గాంధీజీ యొక్క రాజకీయ గురువు తెలుస్తుంది. ఓకే, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు మహాదేవ గోవింద రాండే, ఎంజీ రాండే. ఏవో హ్యూమ్ యొక్క రాజకీయ గురువు దాదాబాయి నౌరోజీ. సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు సిఆర్ దాస్. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లో అడిగినవి. చూడండి, ఇక్కడ గాంధీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. ఓకే, ఇక్కడ ఏముంది? గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు ఎంజీ రాండే, మహాదేవ గోవింద రాండే. ఏవో హ్యూమ్ ఎవరైనా ఐఎన్సీ స్థాపకుడు, ఐఎన్సీ పితామహుడు ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఈ యొక్క ఏవో హ్యూమ్ యొక్క రాజకీయ గురువు దాదాబాయి నౌరోజీ. సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హైదరాబాద్ రాజ్యాన్ని లేదా నిజాం రాజ్యాన్ని సందర్శించిన తొలి వైస్రాయ్ ఎవరు? లార్డ్ రిప్పన్, లార్డ్ హేస్టింగ్స్, లార్డ్ డఫ్రిన్, లార్డ్ లాన్స్డౌన్. లార్డ్ రిప్పన్ హైదరాబాద్ సంస్థ లేదా నిజాం రాజ్యాన్ని సందర్శించిన తొలి వైస్రాయ్ లార్డ్ రిప్పన్. ఈయన హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ లేదా అసబ్జా 6 యొక్క పట్టాభిషేకానికి హాజరైనాడు 1884 ఫిబ్రవరి 5న. ఈ సమయంలో హైదరాబాద్ సందర్శించాడు. ఈ పట్టాభిషేకం హాజరై ఈ మీర్ మహబూబ్ అలీ ఖాన్కు బంగారు ఖడ్గాని మన రిప్పన్ బహుకరించడం జరిగింది. స్థానిక స్వపరిపాలన పితామహుడు పేరుగాంచారు. అలానే 1881 నాటి మొదటి పారిశ్రామిక చట్టం ప్రవేశపెట్టారు. చాలా అడిగారు అనేది. అధికారిక జనాభా లెక్కల సేకరణ కూడా 1881 లార్డ్ రిప్పన్లో నిర్వహించడం జరిగింది. లార్డ్ రిప్పన్ కాలంలో ఇంపార్టెంట్. స్థానిక స్వపరిపాలన పితామహుడు, మొదటి పారిశ్రామిక చట్టం 1 అధికార జనాభా లెక్కలు కూడా 1880 లార్డ్ రిప్పన్లో జరిగింది. నోట్ తొలిసారి జనాభా లెక్కల సేకరణ లార్డు మేయో కాలంలో 1871. అధికారిక అంటే లార్డ్ రిప్పన్ 1881. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటి వైస్రాయ్ జనరల్ ఎవరు? మొట్టమొదటి వైస్రాయ్ జనరల్ మనకు లార్డ్ కానింగ్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్ కాగా.
మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్గా తెలుస్తుంది. అలానే చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగ్ తెలుస్తుంది. మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్, చిట్ట చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్. అయితే స్వతంత్ర భారతదేశపు అంటే ఇండిపెండెన్స్ అప్పుడు చివరి వైస్రాయ్ మరియు మొదటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ కాగా, స్వాతంత్రానంతరం గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొదటి గవర్నర్ వార్నర్ హేస్టింగ్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్, మొట్టమొదటి చూడండి భారతీయ గవర్నర్ జనరల్ చెప్పాను లార్డ్ కానింగ్ చెప్పారు, మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్, చివరి వైస్రాయ్ బాటను, స్వతంత్ర భారతదేశపు ఈయన స్వతంత్ర భారతదేశం చివరి వైస్రాయ్ గవర్నర్ జనరల్. ఈయన స్వతంత్రానంతరం గవర్నర్ జనరల్ మరియు తొలి భారతీయ గవర్నర్ చిట్ట చివరకు సి రాజగోపాలాచారి. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీజీ యొక్క అంతరంగిక సంరక్షకుడు లేదా మనస్సాక్షి సంరక్షకుడు లేదా ఆత్మరక్షకుడు కాన్షియస్ కీపర్ అని ఎవరిని పేర్కొంటారు? మహాత్మా గాంధీ యొక్క కాన్షియస్ కీపర్ అంతరంగిక సంరక్షణ మనకు సి రాజగోపాలాచారి పిలుస్తారండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, మన కొన్ని కరెక్షన్ చేసుకోండి. చలో ఢిల్లీ అనే నినాదం ఇచ్చిన వారు సుభాష్ చంద్రబోస్ కాగా, ఢిల్లీ చలో నినాదం ఇచ్చిన వారు మహాత్మా గాంధీ. సరే, రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎగ్జాంపుల్ ఇప్పుడు చలో ఈ చాని స్టార్ట్ అవుతుంది కాబట్టి సుభాష్ చంద్రబోస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. చలో ఢిల్లీ ఇచ్చిన వారు చలో ఢిల్లీ అని సుభాష్ చంద్రబోస్ కాగా, ఢిల్లీ చలో ఇచ్చిన వారు మహాత్మా గాంధీజీ. గుర్తుపెట్టుకోవాలి, రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 1928లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ప్రారంభించిన పత్రిక ఏది? ఈయన ఫక్తూన్ అనే పత్రికను ప్రారంభించారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇంపార్టెంట్. అలానే ఈయన దేవుని యొక్క సేవకుల పేరుతో ఖుదాయి ఖిద్మత్గార్స్ అని ఒక దళాన్ని ప్రవేశపెట్టాడు లేదా ప్రారంభించాడు. దీనే దేవుని సేవకులు అంటే దీనే రెడ్ షర్ట్స్ అని కూడా పిలుస్తారు. చాలా అడిగారు, రెడ్ షర్ట్స్ అనే దళాన్ని స్థాపించిన వారు ఎవరు? లేదా ఖుదాయి ఖిద్మత్గార్స్ లేదా దేవుని సేవకులు ఏమంటారు మనకు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయన సరిహద్దు గాంధీ, ఫ్రాంటియర్ గాంధీ అని కూడా అంటారు. చాలా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇప్పుడు 1987. అలానే భారతరత్న పొందిన రెండో విదేశీయుడు నెల్సన్ మండేలా. ఇప్పుడు 1990. ఈయన ఫ్రాంటియర్ గాంధీ అంటారండి. సరిహద్దు గాంధీ అని తెలుసు అని చెప్పేసి కన్ఫ్యూజన్కి ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరిని చాలా అడిగారు. ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు, కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగారు. సరిహద్దు గాంధీ అన్న కూడా ఒకరే, మరియు మనకు సరిహద్దు గాంధీ అని ఒకటి, ఫ్రాంటియర్ గాంధీ అని ఒకటి. ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖైనా భారతరత్న పొందిన తొలి విదేశీయుడు. ఎప్పుడు? 1987. రెండో విదేశీయుడు నెల్సన్ మండేలా గారు 1990. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రిక వ్యవస్థాపకుడు ఎవరు? మనకు ది ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రిక వ్యవస్థాపకుడు శ్యామ్జీ కృష్ణవర్మ. ఎవరు? శ్యామ్జీ కృష్ణవర్మ. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడతో మనము ఈ క్లాస్ ఇక్కడతో స్టాప్ చేస్తాం. ఇంకోటి మన మొదటి ఛానల్ ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ మనకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకు కంప్లీట్గా క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలని మనం చూసవచ్చు. ఇంకోటి ఏంటంటే 1 or 2 డేస్ మనకు మోడర్న్ హిస్టరీ అనే టాపిక్ మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మనకు స్టార్ట్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ప్రతి ఒక్కరు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఈ వీడియో మిగతా లైక్ అని షేర్ చేయండి, మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.